ఓవర్ ఫిష్ అని, తర్వాత ఆ చేప డూమ్స్ డే ఫిష్ అని కూడా అంటారు. ఆ చేపని ఓవర్ ఫిష్ అంటారు అన్నమాట. అయితే ఈ చేప భూకంపాలని, సునామీలని గుర్తిస్తుందని జపాన్ దేశస్తులు చెప్పారు. చేప ఈ మధ్య కాలంలోనే మెక్సికో తీరాన కనిపించింది. ఒక వ్యక్తి ఆ చేపను తీసుకొని లోపలికి వదులుతున్నాడు, కానీ లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, ఒడ్డున ఉండడానికి ఇష్టపడుతుంది. అసలు ఆ పాములాగా, ఆ రిబ్బన్ లాగా ఉండే ఆ చేప చాలా లోతుకు ఉంటుందన్నమాట. సముద్రంలోనే చాలా లోతు, కొన్ని వేల కిలోమీటర్ల లోతుకి నివసించే ఆ చేప మరి బయటికి రావడం భయానికి గురవుతూ ఉన్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటుంది ప్రకృతి? ఎందుకంటే ఆ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా ముందుగా జంతువులకి, పక్షులకి తెలుస్తాయని చెప్పారు. అయితే ఈ యొక్క ప్రమాదాన్ని సూచించే ఈ చేప బయటకు రావడంతో అందరూ కూడా చాలా ఏం ప్రళయం రాబోతుందా, భూకంపం రాబోతుందా ఏంటి అని చాలా భయపడుతూ ఉన్నారు. అలాగే యాంగులర్ ఫిష్ అని ఇంకోటి ఉందన్నమాట. ఇది కూడా చాలా లోతుకుంటుందండి, అసలు బయటికి రావు ఈ చేపలు. ఇది కూడా బయటకు జనాలందరికీ కూడా కనిపించింది అన్నమాట, బయట కనిపించింది ఈ చేప కూడా. సో అసలు ఏం జరుగుతుంది అనేసి చాలా మంది యూట్యూబర్స్ చాలా మంది వీడియోస్ పెట్టారు, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇలాగంటున్నారు, అలాగంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అయితే సముద్రంలో ఒక పెద్ద జీవి ఒకటి ఉంది, అది లేచింది, నిద్ర లేచింది, అందుకే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. దాని పేరు లెవియథాన్. అయితే దాని గురించి కొంతమంది మాట్లాడారు. అదొక జీవి ఒకటి ఉంది, అది లేచింది, నిద్ర లేచింది కాబట్టే ఇలాగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక పెద్ద విపత్తు రాబోతా ఉంది, మనం అందరం నాశనం అయిపోతాం అని ఒక ప్రకటన జరుగుతాం. ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే అండర్ వాటర్ కింద కూడా ఈ యొక్క అగ్ని పర్వతాలు ఇవి బద్దలైనప్పుడు వేడి, విపరీతమైన వేడి ఆ నీటిలో ఉన్నప్పుడు అవి ఆ వేడిని తట్టుకోలేక అవి బయటకు వస్తున్నాయని, వేడిలో అవి ఉండలేక బయటకు వస్తున్నాయని చెప్పారు. ఈ మధ్య కాలంలో చేపలన్నీ బయటకు వచ్చిన వీడియో ఒకటి వైరల్ అయింది, అలాగే బయటకు వచ్చిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఏం జరగబోతా ఉంది, ఏం జరగబోతుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే అందరూ వారికి తెలిసింది వారు చెప్పారు. ఎందుకంటే నాసా కూడా పైన అంతరిక్షంలో ఉన్న వాటి మీద ఎక్కువ పరిశోధనలు చేస్తున్నారు. మార్స్కి వెళ్దామని చెప్పి పరిశోధన చేయాలి. నీటిలో ఉన్న సమస్తాన్ని ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు, కంప్లీట్ గా దాన్ని మొత్తం ధ్యానించలేదు. అసలు అండర్ వాటర్ ఏముంది అనే విషయం పైన పూర్తి అవగాహన లేదు. ఇప్పటి వరకు రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే కేవలం 20% ఆఫ్ ది సీన్ మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా మిగిలిన అండర్ వాటర్ లో ఉన్న చాలా విషయాలు, చాలా మర్మాలు ఎవ్వరికి తెలియదని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. మొన్న మధ్య టైటానిక్ పడవను చూడడానికి టైటాన్ వాళ్ళు ఆ యొక్క సబ్మెరైన్ తీసుకొని, చిన్న సబ్మెరైన్స్ తీసుకొని వెళ్ళినప్పుడు మనకు తెలిసిందే, అర నిమిషంలోనే ఆ సబ్మెరైన్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ తట్టుకోలేక తునాతునకలు అయిపోయినట్లుగా, దగ్గరికి ఫ్రెష్ అయిపోయి ముక్కలు అయిపోయినట్లుగా వారికి నొప్పి తెలియకుండా చచ్చిపోయారు. అసలు నొప్పి కూడా వారికి తెలియలేదు. అందరూ ధనవంతులే, నొప్పి కూడా వారికి తెలియకుండా చనిపోయినట్లుగా మనం విన్నాం. దాని గురించి చాలా ఘోరమైన ప్రమాదం అది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే లోపల ఏముంది, అసలు లోపల ఏమైనా ఉన్నాయా? లెవియథాన్ అననే జీవి ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడుంది? ఒకవేళ ఉంటే నిద్ర లేసిందా? బైబిల్ దానికి జవాబు ఏమిస్తుంది? బైబిల్లో దానికి ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే ఓవర్ ఫిష్ గురించి బైబిల్లో, తర్వాత యాంగులర్ ఫిష్ గురించి కూడా ఏం లేదు. జపాన్ దేశస్తులు చెప్పారు. వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని వాక్యంలో ఈ లెవియథాన్ గురించి ఏమైనా ఉందా? పెద్ద మృగాలు, ఏమండి, సముద్రంలో ఉండే పెద్ద జీవులు,
ఆది కాండము 1వ అధ్యాయము 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది 13వ వచనం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొను, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. యోబు గ్రంథం 40వ అధ్యాయం. సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను, పర్వతములలో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచట ఆడుకొనును, తామర చెట్టు క్రిందను జమ్ము గడ్డుగునను పర్రెలోను అది పండుకొనెను, తామర చెట్టు నీడను అది ఆశ్రయించును, నదిలోని చెట్టు దాన్ని చుట్టుకొని ఉండును, నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది అధైర్యపడదు, అది ధైర్యము విడవదు, అది చూచుచుండగా ఎవరైనాను దానిని పట్టుకొనగలరా, ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రం వేయగలరా. యోబు గ్రంథం 41వ అధ్యాయం. దాని పక్కల మీద మాంసము దళముగా ఉన్నది, అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది, అది ఊడి రాదు, దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తెరగటి క్రింద దిమ్మంత కఠినము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, తలల మీద 7 కిరీటములు ఉండెను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదోషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతుపులను పోలి ఉన్నది, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది, దానికి ఆ ఘట సర్పము గొప్ప అధికారముగా. ఇవన్నీ కూడా అన్నమాట. ఇదే లెవెతాన్ అని చాలా మంది విశ్వసిస్తా ఉన్నారు. చాలా మంది ఈ లెవెతాన్ అనేది ఈ మృగము, ఈ మత్స్యము, ఈ యొక్క ఘట సర్పము భయంకరంగా ఉండి ఒక జంతువు అని, మరి ఒక మృగం అని దీని గురించి చాలా మంది చెప్తూ ఉన్నారు, లెవెతాన్ అంటూ ఉన్నారు. మరి చాలా బలమైనటువంటివి ఉన్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి లెవెతాన్ నిద్ర లేచిందా? ఒకవేళ లెవెతాన్ నిద్ర లేస్తే ప్రపంచం అంతమవుతుందా? దేవుని ఏమో ఏం జరగబోతా ఉందో మనకి క్లియర్ గా బహు స్పష్టంగా తెలియలేదు. కానీ దేవుని రాకడ మాత్రం బహు సమీపంగా ఉందనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికైనా మనకి దేవుని వాక్యము నుంచి మాత్రమే ఆధారాలు లభిస్తాయి. మృగం గురించి, సముద్ర మత్స్యాల గురించి, సముద్రంలో ఉన్న జీవుల గురించి, సమస్తం గురించి కూడా మనకి వాక్యంలోనే రాయబడతా ఉంది. కాబట్టి ఈ ఓవర్ ఫిష్ కావచ్చు, యాంగులర్ ఫిష్ కావచ్చు, ఏమండి, తర్వాత ఇవన్నీ కూడా దేవుడే సృజించాడు. దేవుని ఆధ్వర్యంలోనే, దేవుని ఆధీనంలోనే ఉంటాయి. కనుక ఈ ప్రపంచం నాశనం అయిపోతుందా, లేకపోతే ఏం జరగబోతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏంటయా అంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ఆయన రాకడ సమీపంగా ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన రాకడ వచ్చినప్పుడు భూకంపాలు వస్తాయి. ఆయన రాకడ సమయంలో ఇవన్నీ సూచనలు కలుగుతాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అన్ని జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో వింత వింత జీవులన్నీ ఇప్పటి వరకు వారు చూడని, ఎప్పుడు కనుగొనని వాటన్నిటిని కూడా కనుగొంటూ ఉన్నారు. ఇదేమన్నప్పటికీ ఇదంతా దేవుని ప్రణాళికే, దేవుని అనుగ్రహం అనే నమ్మాలి మనం. తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టడు. వరదలా, తుఫాన్లా, ఏమండి, ఏవైనప్పటికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఇంకా వాక్యపు వెలుగులో గనక మనము ధ్యానించినట్లయితే వీటన్నిటికీ పరిపూర్ణమైనటువంటి అర్థం అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఓవర్ ఫిష్ ఎంత ప్రమాదమో, లేకపోతే ఏం ప్రమాదాలో, ఇవన్నీ కూడా మనకి అంత స్పష్టంగా లేవు. ఒకసారి అవి కొంచెం వాటిని చల్లబరుచుకోవడానికి కూడా బయటకు వస్తాయని ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా దేవుని రాకడ మాత్రం సిద్ధంగా ఉంది. దేవుని రాకడ సమయంలో ఇలాంటి సూచనలు ఇంకా ఎన్నో 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 మనం చూస్తాం. కాబట్టి
మెలకువ కలిగి మనం ప్రార్థిద్దాం, దేవుని రాకడ కోసం మనం సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.